హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారనేది కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈరోజు కిచెన్‌లోకి యూజ్ అయ్యే మంచి టిప్స్ అండ్ ట్రిక్స్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే వంట త్వరగా అవ్వాలంటే ఏమేం చేసుకుంటాను నేను, వీక్లీ నేను మీల్ ప్రిపరేషన్ కోసం ఏం చేస్తుంటాననేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చి ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. సండే కదా! వ్లాగ్ అనేది కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాను. ఈ మనీ ప్లాంట్ ఏంటంటే అక్కడి నుండి మొత్తం మెయిన్ డోర్ అంతా పాకిందనమాట. అది ఇప్పుడు చివరికొచ్చేసరికి హెల్తీగా వస్తుంది. అలా అని కట్ చేయబుద్ధి అవ్వట్లేదు. ఇంకా తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక కొన్ని పనులు చేసుకున్నానండి. ఇవేమంటే అన్నీ మిల్లెట్స్. మిల్లెట్స్‌లో ఒక 5 టైప్స్ తెప్పించాను. అందులో కొర్రలు, అలాగే అండు కొర్రలు, అరికలు, సామలు, ఊదలు ఈ 5 టైప్స్ తెప్పించాను. డేలో నేను వండేది 1 టీ గ్లాస్ మాత్రమే. ఇవేంటంటే అన్నీ చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఇంకొకటి వీటిని గుర్తుపట్టడం కూడా కొంచెం కష్టమే. అందుకని చెప్పేసి ట్రాన్స్పరెంట్ బాటిల్‌లో వేసి వాటికి నేమ్స్ అనేవి రాసి ఇలా అంటించేశాను. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే చక్కగా యూజ్ చేయొచ్చు కూడా. ఇంకా తర్వాత గరం మసాలా ఒకటి అయిపోయిందండి. మనకి వంటలు ఏం చేయాలన్నా ఏ ఒక్కటి లేకపోయినా నేనైతే బేసిక్‌గా చెప్పాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా, జీలకర్ర మెంతుల పొడి లేకపోయినా అదోలాగా అనిపిస్తుందనమాట. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులవి చేసి పెట్టుకుంటూ ఉంటాను. లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే స్టార్ పువ్వు ఇలాంటివన్నీ వేసుకొని ఇక్కడ గరం మసాలా ఒకటి తయారు చేస్తున్నా. బేసిక్‌గా చెప్పాలంటే ఒకప్పుడు ఎవరెస్ట్ మసాలా తెప్పించేదాన్ని బయట నుండి. ఇప్పుడు అసలు కంప్లీట్‌గా మానేశానండి. అస్సలు అలాంటి పౌచెస్ తేవడమే వద్దు అని ఫిక్స్ అయిపోయాననమాట. అందుకని ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నా. ధనియా పొడి గానీ, ఇది గానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవ్రీథింగ్. అలాగే సేమ్ ప్యాన్‌లో మళ్ళీ గూడా కొన్ని పల్లీలనేవి యాడ్ చేశాను. కొన్ని రోజులకైనా వస్తాయి గదా! పల్లీలనేవి మనం ఒకేసారి వేయించి పెట్టుకున్నామనుకోండి చల్లారిన తర్వాత, ఇవి మనకు పల్లీ చట్నీ చేయడంకి గానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే వంటలు చేసేటప్పుడు కొన్ని కర్రీస్ ఉంటాయి, ఫ్రైస్ ఉంటాయి. అలాంటి వాటిల్లో నేను పల్లీ పొడనేది యాడ్ చేస్తూ ఉంటాను. అలాగా అప్పటికప్పుడు వంట చేసేటప్పుడు పిల్లలకి హడావిడి ఉంటుంది. ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. అందుకని ఇలాంటివన్నీ కొంచెం ముందు రోజు ఇలా ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే మనకు పనులనేవి ఈజీగా అయిపోతాయి. అలాగే ఈరోజు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుందాం అనుకున్నాను. కంప్లీట్‌గా అయిపోయింది. ఇంకా సండే అంటే మనకు కొంచెం నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి గదా! అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం ఒలిచి పెట్టుకుంటున్నా. అలాగే దీన్ని కూడా గ్రైండ్ చేసుకుంటాను. ఈ కొంచెం క్వాంటిటీ నాకు దాదాపు ఒక 10 రోజులైనా వచ్చేస్తుంది. నేను ఒక పప్పుకి తప్పించి మిగిలిన అన్ని కర్రీస్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను. కొంతమంది అప్పటికప్పుడు దంచి గూడా వాడుతూ ఉంటారంట. అలా గూడా బావుంటుంది. కాకపోతే ఉదయం టైం హడావిడికి కుదరదు కదా! అందుకని ఈరోజు ఇవి కూడా చేసి పెట్టుకుంటున్నా. ఇవన్నీ ఏంటంటే ఇన్‌స్టెంట్‌గా మనం చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి వంట చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇలా ఇవొకటి చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ అల్లం వెల్లుల్లి చేసేటప్పుడే కొన్ని వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నానండి. వీటిని గూడా ఒక బాక్స్‌లో ఏసి పెట్టుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటాయి. ఇంకొకటి ఇవి ఏంటంటే మనం అప్పటికప్పుడు పచ్చళ్ళు గానీ, పప్పులో తాలింపు వేసుకోవడం కోసం కొన్నింటికి మనకు వెల్లుల్లి అనేది అవసరం ఉంటుంది గదా! అందుకని చెప్పి ఇది గూడా ఒకటి చేసి పెట్టుకున్నాను. కాంచ్ బాటిల్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకు ఒక 10-15 డేస్ వరకైనా పాడవకుండా ఉంటాయి. ఇలాంటివన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ నేను వంటకెళ్ళిపోయాను. ఈరోజు మటన్ చేస్తున్నానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో చాలా బావుంటుంది. ఫస్ట్ వచ్చేసి మటన్ ఫ్రై చూపిస్తాను. ఒక ప్రెషర్ కుక్కర్‌లో మటన్ నీట్‌గా కడిగేసాననమాట. అది వాటర్ అది లేకుండా చేసి, అందులో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అంతే ఏం వేయలేదు. దీన్ని చక్కగా కలిపేసి ప్రెషర్ పెట్టేశాను. ఒక 5 విజిల్స్ ఇప్పించానండి. ఇదేంటంటే మనం ఇందులో ఆయిల్ గానీ, వాటర్ గానీ ఏమీ వేయలేదు. కానీ 5 విజిల్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇందులో వాటర్ అనేవి వచ్చేసుంటాయి. ఇప్పుడు ఈ వాటర్‌తో సహా ఈ పీసెస్ అన్నింటిని అలా పక్కన పెట్టేసి దీన్ని ఇంక నేను తర్వాత ఫ్రై చేసేసుకుంటా. అయితే కొంచెం కర్రీ గూడా ప్రిపేర్ చేసేదుంది కాబట్టి, అదే కుక్కర్‌లో మళ్ళీ తాలింపు వేశాను. దాన్ని ఒక్కసారి అలా కడిగేసి, ఇంకా సేమ్ మటన్ కర్రీ ఎలా చేస్తానో తెలుసు గదా! ఇంతకుముందు చాలా సార్లు చూయించాను.
ఇంకా ఒకదాని వెంట ఒకటి ఏదో ఒక పనులు చేసుకుంటూనే ఉన్నాను. అలాగే ఇటు వంట చేసుకుంటూ వేరే పనులవి బ్యాలెన్స్ చేస్తూ ఉన్నా. అలాగే ఇక్కడ కొంచెం మా వారు ఈరోజు హెల్ప్ చేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా! సో, వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉండాలి కాబట్టి వంట త్వరగా అవ్వాలంటే ఎవరో ఒకరు నాకు ఈరోజు హెల్ప్ చేస్తుంటారనమాట ఇంట్లో. సో, మా వారేంటంటే నాన్ వెజ్ రెసిపీస్ చేస్తారు. బగారా రైస్ అయితే ఇంకా చేస్తారనమాట. ఇంకా అదే ఇక్కడ కొంచెం అటు ఇటుగా చూసుకుంటూ ఉన్నారనమాట. ఇవాళ ఒక్కరోజే వీలవుతుందండి. నార్మల్ డేస్‌లో అస్సలు వీలు పడదు. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. పిల్లలు వాళ్ళ బిజీ, ఆయన ఆఫీస్‌కెళ్ళి బిజీ, నేను నా కిచెన్‌లో బిజీ ఇలా ఉంటుందనమాట. సో, ఈ ఒక్కరోజు వాళ్ళకి కూడా బోర్ అనిపించకుండా ఉండాలి కాబట్టి కొంచెం వాళ్ళతో అటు ఇటు మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటా. అలాగే ఇక్కడేంటంటే మటన్ ఫ్రై అండి. తాలింపు వేస్తున్నాను. కర్రీ వచ్చేసి విజిలొస్తుంది. ఆల్రెడీ మటన్ పీసెస్ ఉడికిపోయాయి కాబట్టి, ఇక్కడ తాలింపు వేసేసి వాటర్‌తో సహా మటన్ అంతా కూడా ఇందులో వేసేసాను. ఇదేంటంటే ఆ నీళ్ళంతా ఎగిరిపోయి, ఇంకా ముక్కలనేవి చక్కగా రోస్ట్ అవుతాయన్నమాట. ఆ టైంలో మనం కొంచెం ఉప్పు, కారం అది వేసేసి, ఫైనల్‌గా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసామంటే, ఇంకా మటన్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రై అనేది. చాలా బావుంటుంది. ఎప్పుడూ కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. సో, సింపుల్ మటన్ ఫ్రై రెసిపీ అండి నా స్టైల్‌లో. చాలా చాలా బావుండింది. ముక్కలేంటంటే మనకు విరిగిపోకుండా వస్తాయి. అదేవిధంగా చక్కగా ఉడికిపోయి ఉంటాయన్నమాట. ముందే గనక మనం ప్రెషర్ ఇచ్చేసి ఇలా ఫ్రై చేసేస్తే. అలాగే కొంచెం గ్రేవీ కర్రీ చేశాను గదా! ఇలా బగారా రైస్, అలాగే ఫ్రై, ఇంకా గ్రేవీతో లంచ్ అనేది చేసేసాం ఈరోజు. ఇల్లంతా ఒక్కసారి అలా చక్కబెట్టేసి, ఇంక నేను కిచెన్‌లోకొచ్చానమాట మళ్ళీ గూడా. అయితే ఇవాళ చాలా పనులు ఈ కడాయిలోనే అయ్యాయి. సరే, అలాగే ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా చేసి పెడదాం అని చెప్పేసి, ఇందులోనే ఇంకా అంటే వాడిన ప్రతిసారి నీట్‌గా క్లాత్‌తో తుడిచి చేస్తాననమాట. ఇప్పుడు గరం మసాలా వేశాను. అందులో ఇది స్వీట్ రెసిపీ అనమాట. పొట్టు మినపప్పు. దాన్ని చక్కగా అలా రోస్ట్ చేసేసి, చల్లారిన తర్వాత మిక్సీ పట్టానండి. ఇదేంటంటే మంచిగా మెత్తగా పౌడర్ కింద వచ్చేసిన తర్వాత ఇంకా మనకు సున్నుండలు చేసుకోవడమే. ఇంతకుముందేంటంటే నేను పొట్టు మినపప్పుతో చాలా తక్కువ చేయడము. కానీ దీంతో తింటే ఇంకా మంచిదంట. ఎముకల పుష్టికి, పిల్లలకి, పెద్దలు ఎవ్వరికైనా చాలా చాలా మంచిది. అయితే సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను. ఇదేంటంటే మనం అచ్చు బెల్లంని మనం తురిమి వేసామనుకోండి, అది అంత కరెక్ట్‌గా కలవట్లేదు. నేను ఇంతకుముందు ట్రై చేశాను. అయితే ఇలా ఈసారి పౌడర్ బెల్లం, బెల్లం పొడి అని దొరుకుతుంది మనకు. ఆన్‌లైన్‌లో దొరుకుతుంది, ఆఫ్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. ఇలా బెల్లం పౌడర్‌ని యాడ్ చేశాననమాట. క్వాంటిటీ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని, అలాగే ఇందులో మంచిగా నెయ్యి వేసేసి, మనకి సున్నుండలంటేనే నెయ్యి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అలా ఇంకా ఎంతెంత పడుతుందో చూసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇంకా సున్నుండలనేవి చుట్టేసేయడమే. బేసిక్‌గా అయితే నేను చాలా సార్లు మీకు చూపించాను ఈ రెసిపీ. కాకపోతే అది పొట్టు లేనిది. ఇది పొట్టుతో చేసే మినప సున్నుండలనమాట. ఈళ్ళేంటంటే చూడ్డానికి నల్లగా ఉంటాయి కాబట్టి కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ఇవి చాలా హెల్తీ అంట. అందుకని జెప్పేసి ఇదిగో మా వాళ్ళకైతే ఇలా చేశాను. ఎందుకంటే ఇంట్లో అయితే ఏం స్నాక్స్ లేవండి ప్రెజెంట్. లాస్ట్ సంక్రాంతి అప్పుడేమో అప్పలు అవి ఉన్నాయి గదా! ఇంకా వాటిని తిన్నారు తప్పించి నేనైతే ప్రత్యేకంగా ఏం చేసి పెట్టలేదు ఇలా నిలవవి. ఇంక ఈసారి మాత్రం ఒక హాఫ్ కేజీ మినపప్పు వేసి చేసేసాననమాట. చాలానే వచ్చాయి. వీటన్నింటిని చక్కగా ఇలా జార్‌లో వేసి పెట్టేస్తే వీళ్ళు తినేస్తారు స్కూల్ నుంచొచ్చి. లేదంటే వీళ్ళకి స్కూల్‌కి స్నాక్ బాక్స్‌లో ఒక 2 సున్నుండలు పెట్టేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టి పంపించేస్తూ ఉంటా. సరే, ఇవాళ ఇదొక పని గూడా అయిపోయింది అనిపించింది. సండే టైమ్స్‌లో ఎక్కువగా స్నాక్స్ చేయడానికి నేను ఇష్టపడుతుంటాను. ఎందుకంటే వీక్‌లో కనీసం ఒక 3 ఆర్ 4 డేస్ అయినా వీళ్ళకి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. అలాగే ఈవినింగ్ ఏంటంటే ఇంకా పైకొచ్చానండి. బట్టలవి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి. మొక్కలైతే చెప్పక్కర్లేదు అసలు. అంత హెల్తీగా అయితే ఏం లేవు. నాకసలు ఎండాకాలం అంటే నేను ఎక్కువ బాధపడేది మొక్కల కోసమే. ఇంకా కొన్ని కొన్నయితే బావున్నాయి. ఇది బోగన్‌విల్లాస్ మంచి కలర్ వచ్చేసింది కదా! ఇప్పుడు పింక్ గూడా వచ్చేసిందనమాట. అలాగే దాని వెనక తులసమ్మ అసలు మేము పెట్టనే లేదు. కానీ అది ఇంకా చిన్న ప్లాంట్ లాగా ఉంది. ఉంచేస్తే పెద్దగొచ్చేసింది. అలాగే ఇదేమంటే వామాకు. ఇవసలు ఈ మధ్య కోయడమే లేదు. కానీ త్వరలో దీన్ని ఇంకా వాడేసేయాలి. ముదిరిపోతుంది గదా! అందుకనమాట.
ఇంకా ఇలా ఏదో ఒక పని ఇంకా మిద్దె పైకొచ్చానంటే ఏదో ఒక పని ఉంటుంది గదా! అన్నీ చక్కబెట్టేసుకోవడము, అలాగే బట్టలు తీసుకోవడము, అలాగే ఇక్కడ ప్లాంట్స్‌కి ఏమైనా వాటరింగ్ చేసేదుంటే అదొకటి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంట్లో ఎంత పని చేసినా ఒక్కసారి అలా మేడ మీదకొచ్చానంటే అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ గ్రీనరీ ఒకటి, ఫ్లవర్సు, మళ్ళీ ఇప్పుడిప్పుడే పిట్టలు అవి అరుస్తూ ఉంటాయి. చాలా బావుంటుంది. ఇది సన్‌సెట్ టైం గదా! చాలా అందంగా ఉందనమాట పైన. ఇంకా ఈ పనులవి చూసేసుకొని ఒక్కసారి మొక్కలు చూసుకుంటున్నా. ఈ బచ్చలి కూర ఇంతకుముందు మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు మాత్రం చాలా ఫ్రెష్‌గా వచ్చిందనమాట. మళ్ళీ కొత్తగా ఇగుర్లొస్తున్నాయని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నా. వీకంతా ఎదురు చూస్తాం సండే కోసం. కానీ ఆ సండే మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. రోజులు గూడా ఎంత తొందరగా గడిచిపోతున్నాయో కదా! అప్పుడే జాన్వరి గూడా అయిపోయింది. సో, చూస్తూ ఉంటే రోజులు ఇలా ఉన్నాయి. ఇంకా అలాగే ఏంటంటే ఇక్కడ ఒక మంచి తాటి బెల్లం కాఫీ మీకు చూపిస్తానండి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సరే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. పాలు అటు వేడి చేస్తూ ఉన్నాను. అలాగే ఇది తాటు బెల్లం అండి. అచ్చులు ఇలాగే ఉంటాయి. దీన్నైతే చక్కగా దంచుకుంటున్నాననమాట. ఇదేంటంటే మనకు కట్ చేస్తే మనకు గ్రేడ్ చేయడానికి రాదనమాట అంత కరెక్ట్‌గా. మనం అచ్చు బెల్లంలాగా రాదు. అందుకని ఇలాగా. ఇంకా అలాగే మా ఇద్దరికి నాకు, మా వారికి ఇక్కడ కాఫీ అనేది కలిపేస్తున్నాను. తాటి బెల్లం తీసుకున్న షుగర్ ప్లేస్‌లో. అలాగే కొంచెం కాఫీ పౌడర్. ఇంకా పాలనేవి వేడయ్యాక ఇందులో యాడ్ చేసి కలిపేసి తీసేసుకోవడమే. చాలా బావుండింది టేస్ట్. అలాగే తాటి బెల్లంతో మా వారు ఒకసారి టీ గూడా పెట్టు అని అన్నారనమాట. అంటే కొంచెం షుగర్ కంటే కూడా ఇవి చాలా హెల్తీ గదా! హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇలాంటి వాటికి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. తాటి బెల్లంతో మీరు కూడా ఏదైనా రెసిపీస్ ట్రై చేసుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నానండి. మా సండే అనేది ఈరోజు ఇలా గడిచింది. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.